అసలు పీసీఓడి అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుందా లేదా, అలాగే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 మందిలో ఒక మహిళకి పీసీఓడి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. పీసీఓడి అనేది హార్మోన్స్ అలాగే మన జీవన విధానంకి సంబంధించిన ఒక కండిషన్. దీన్ని మనం ఎప్పుడు కానీ పూర్తిగా తగ్గిపోతుంది అనుకోకూడదు. పీసీఓడిని మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం లేదా డైట్ ఫాలో అవ్వడం అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా వరకు దీంట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరగడం, మొహం పైన హెయిర్ లాస్ అవ్వడం, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి అన్ని సిమ్టమ్స్ మనం గమనించవచ్చు. మనం మన డైలీ రొటీన్లో చాలా వరకు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మనం దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 5 to 7 మధ్యలో ఒక 30 minutes ఎక్సర్సైజ్ అనేది పక్కాగా చేసుకోవాలి. ఎక్సర్సైజ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మనకి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. లాంగ్ టైమ్ రిస్క్ లైక్ డయాబెటీస్ కానీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, ఫ్యాటీ లివర్స్ కానీ ఇట్లాంటి వాటికి లీడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలాగే డైట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.